హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా ఐరన్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ కొట్టుకోవాలి. ఐరన్ కింద పట్టీ ఉంది కదండి, ఆ పట్టీ మొత్తం అనిగే విధంగా చేయాలి. సైడ్లను ఈ విధంగా కొట్టాలి. ముందు స్మూత్గా పట్టీని కొట్టేసేయాలి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా ఆ విధంగానే కుట్టాలి. కొంచెం ఐరన్ చూసుకొని పెట్టండి, హీట్ ఎక్కువగా ఉంటే కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత కాలర్ని ఒకసారి వెనకలో ఒకసారి ముందర రెండు సైడ్ల ఐరన్తో ప్రెస్ చేసుకోవాలి. కొంచెం నాకు సర్దిగా ఉందండి, వాయిస్ కొంచెం లావుగా రావచ్చు, అనుకోవద్దండి, అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మడుచుకోవాలండి. మడుచుకొని ఈ విధంగా కుట్టాలి. ఐరన్ కొట్టి తర్వాత పైన కాలర్కున్న బటన్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత కాలర్ రౌండ్గా వచ్చేంత వరకు కుట్టాలి ఐరన్. ఈ విధంగా ఒక బటన్ ఇడిచిపెట్టి ఇంకో బటన్ అలా పెట్టుకోవాలి. అన్ని పెట్టినా పర్లేదు కానీ ఎందుకులే టైం వేస్ట్ అన్నట్టు. ఈ విధంగా పట్టుకొని కాలర్ని రౌండ్గా తిప్పాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తిప్పాలి, రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఐరన్ చేయాలి. హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా కొట్టాలి. ఈ విధంగా చేయాలి. కొంచెం అణిగే వరకు చేయాలండి, అంచులు కొంచెం లోపలికి వెళ్ళే వరకు ఈ విధంగా ప్రెస్సింగ్ చేయాలి. సేమ్ ఇదే విధంగా వేరే రిటర్న్ కూడా ఇదే విధంగా కొట్టాలి. మధ్యలో చెక్ చేస్తున్నారండి, హీట్ ఎక్కువగా అయిందా తక్కువగా ఉందా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ చేయాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్స్ మొత్తం కొట్టేసేయాలి, ప్రెస్సింగ్ చేయాలి. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు అండి ఐరన్. ఒకసారి చూస్తే టైలర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ కొడుతున్నాము. హోల్స్ లేకుండా కుట్టుకోవాలండి ఐరన్. ఇంకా వాటర్ ఉంటే వాటర్తో కూడా జీలకరించుకొని చేయొచ్చండి, ఇంకా బాగా అనుగుతూ ఉంటుంది అట్లా చేస్తే. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. షర్టు అది కూడా నేర్చుకోవచ్చు వీడియో చూసినప్పుడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఏ విధంగా వచ్చిందో, కాలర్ రౌండ్గా వచ్చింది కదా. చూడండి ఈ విధంగా వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.